ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఒంగోలులోని నిర్మల్ నగర్ తమ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 28వ తారీఖున ఆదివారం ఉదయం 10 గంటలకు సౌత్ బైపాస్ రోడ్లోని సంఘమిత్ర హాస్పిటల్ ప్రక్కన SGVS కన్వెన్షన్ హాల్ నందు పేద విద్యార్థులకు ఫీజులు చెల్లింపులు మరియు కమ్మ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు, శాసన మండలి సభ్యులు మరియు విప్ కంచర్ల శ్రీకాంత్ గారు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారు, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ గారు, ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ గారు, ఆంధ్రప్రదేశ్ కమ్మ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు, ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోమటి జయరాం గారు, ఒంగోలు PDCC బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య గారు, కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు, కాకతీయ విద్యా ట్రస్ట్ కార్యదర్శి గూడూరు సత్యనారాయణ గారు, విశిష్ట అతిథులుగా సినీ హీరో డైరెక్టర్ కె భాగ్యరాజా గారు, సినీ హీరో సుమన్ తల్వార్ గారు, సినీ హీరో ఎస్ శివాజీ గారు, సినీ నిర్మాత ప్రెసిడెంట్ సౌత్ ఇండియా సినీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కాట్రగడ్డ ప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారని, కావున ఇదే ఆహ్వానాన్ని మన్నించి కమ్మ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఆల హనుమంతరావు, 1K డోనర్స్ క్లబ్ చైర్మన్ పాటిబండ్ల వెంకటేశ్వరరావు, రావుల పద్మజ, వడ్డెంపూడి సుజాతరావు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28 ఆదివారం నాడు ముందుగా అనుకున్నట్టుగానే కమ్మవారి ఆత్మీయ సమావేశం, అలాగే విద్యార్థులకు ఫీజు చెల్లింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. దీనికి సంబంధించి ఇక్కడ విషయాలు మీకు తెలియపరచడం, మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాం. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి సుమారు కమ్మ కుటుంబ సభ్యులు, అలాగే ఇతర సామాజిక వర్గ సభ్యులు అందరూ కలిసి సుమారు 3500 మందికి ఏర్పాటు చేయడం అనేది, అలాగే విందు కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి. ఈ కార్యక్రమానికి మనకి గెస్టులుగా గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారు, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారు, సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, అలాగే మన 20 సూత్రాల కమిటీ చైర్మన్గా శ్రీ లంకా దినకర్ గారు, మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్యనారాయణ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ గారు, మన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ నాదెళ్ల బ్రహ్మం చౌదరి గారు, కోమటి జయరాం గారు, కామేపల్లి సీతారామయ్య గారు, కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు, గూడూరు సత్యనారాయణ గారు, కార్యదర్శి కాకతీయ విద్యా ట్రస్ట్, అలాగే GSL మెడికల్ కాలేజీ ఓనర్ శ్రీ డాక్టర్ గన్ని భాస్కర్రావు గారు, అలాగే పూర్వ డిప్యూటీ డైరెక్టర్ వ్యవస్థాపకులు CSI IAS అకాడమీ హైదరాబాద్ శ్రీ మన జిల్లా వాస్తవ్యులు శ్రీమతి మల్లవరపు బాలలత గారు, మన జిల్లా ఇంకో వాస్తవ్యులు సీనియర్ జర్నలిస్ట్ రాజనీతి ఛానల్ అధినేత కల్లూరు సురేష్ గారు, అలాగే పావులూరు శ్రీనివాసరావు, ఈయన కూడా మన జిల్లా వాసే, ప్రముఖ పారిశ్రామికవేత్త, అలాగే గ్రేటర్ విజయవాడ కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు వీరమాచినేని రంగప్రసాద్ గారు, అలాగే సినీ ఫీల్డ్ నుంచి సినీ హీరో డైరెక్టర్ శ్రీ కె భాగ్యరాజ గారు, అలాగే కాట్రగడ్డ ప్రసాద్ గారు, ఈయన సౌత్ ఇండియా ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరూ మన ఆత్మీయ సమావేశాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసి వారి అమూల్యమైన సూచనలు అలాగే సందేశాలు మనకి అందిస్తారు. ఈ కార్యక్రమానికి మన కమ్మ కుటుంబ సభ్యులు, అలాగే ఇతర సామాజిక వర్గ కుటుంబ సభ్యులు కూడా మనం ఆహ్వానించాం. వీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి పిల్లల్ని ఆశీర్వదించి వారి సూచనలు సలహాలు కూడా మనకి ఇవ్వాలిగా కోరుకుంటున్నాం. దీనికి మిగతా ఎంతమంది పిల్లలు, ఎంత అమౌంట్ మనం ఇస్తున్నాం, అవన్నీ మన 1K డోనర్స్ క్లబ్ చైర్మన్ పాటిబండ్ల వెంకటేశ్వర గారు మీకు వివరిస్తారు. మనం
ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరఫున రేపు 28వ తేదీ ఆదివారం ఎస్జీవీఎస్ కళ్యాణ మండపం మన సంఘమిత్ర హాస్పిటల్ దగ్గరలో దాంట్లో మనం కమ్మవారి ఆత్మీయ సమావేశము, అదేవిధంగా పేద పిల్లలకు ఫీజులు చెల్లింపు అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మీ ద్వారా కమ్మ కుటుంబ సభ్యులందరికీ కూడా మనవి చేస్తున్నాను. అందరికీ కూడా ఏర్పాట్లనే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, మనం 1K అనేటటువంటి డోనర్స్ గ్రూప్ అనేది ఒక దాన్ని పెట్టాం. ఈ 1K డోనర్స్ గ్రూప్ ద్వారా మనం ఏప్రిల్ 2వ తేదీ ఈ సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం 650 మంది సభ్యుల్ని ఈ 1K డోనర్స్ గ్రూప్ సభ్యులుగా మనం చేర్చుకున్నాం. దీని ద్వారా మనకు వచ్చినటువంటి డబ్బుతో మనం ఈ సంవత్సరం దగ్గర 250 మంది విద్యార్థులకు 65 లక్షల రూపాయలు ఫీజులు చెల్లిస్తున్నాం. ఈ ఫీజులు అనేవి కూడా మనకి ఇక్కడికి వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి మనం పిలిచినటువంటి రాజకీయ ప్రముఖులు కానీ, సినీ ప్రముఖులు కానీ, మన కమ్మ సంఘం ప్రతినిధులు కానీ వీళ్ళందరి ద్వారా మనం విద్యార్థులకి, కాలేజీలకి చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ గత సంవత్సరంలో 145 మందికి 42 లక్షల రూపాయలు ఫీజులు చెల్లించింది మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా మనం ఆగస్టులో మరలా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులకి మరలా ఒకసారి స్కాలర్షిప్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రేపు జరిగేటువంటి కార్యక్రమం ముఖ్యంగా మనకి కమ్మ సంఘం తరపున జరిగేటువంటి ఒక పెద్ద కార్యక్రమము. ఈ కార్యక్రమంలో మన కమ్మ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. 28 జూన్ ఎస్జీవీఎస్ ఫంక్షన్ హాల్లో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆత్మీయ సమావేశం మరియు విద్యార్థులకి స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమ్మ ప్రముఖులు పలువురు హాజరవుతున్నారు. అలాగే ముఖ్య అతిథిగా మన స్థానిక శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు కూడా వస్తూ ఉన్నారు. దీనికి అందరినీ మేము పేరు పేరున ఆహ్వానించడం జరిగింది. వాట్సాప్లో ఇన్విటేషన్ ఇవ్వటం, కొందరికి డైరెక్ట్గా ఇన్విటేషన్ ఇవ్వటం, ఫోన్లో కూడా అందరినీ పిలవటం జరిగింది. ఏదైనా పొరపాటున ఎవరికైనా ఆహ్వానం అందకపోతే దీన్నే ఆహ్వానంగా అందించి ప్రతి ఒక్కళ్ళు దీనిలో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. మాకు సభ్యత్వం కట్టిన వారిని, అలాగే పలువురు ప్రముఖుల్ని, అన్ని రకాలుగా చాలామందిని మేము పిలవడం జరిగింది. పొరపాటున ఎక్కడైనా ఏదైనా మిస్ అయితే దీన్ని కుటుంబ ఆహ్వానంగా భావించి, ఇది కుటుంబ సమావేశంగా భావించి ప్రతి ఒక్కళ్ళు దీనిలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం.